హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పోస్టల్ జీడీఎస్కి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారు కదా. ప్రజెంట్ వచ్చేసి చాలామంది వచ్చేసి నాకు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. బ్రదర్, నా పేరు మిస్టేక్ పడింది, లేదంటే కన్నా జెండర్ మిస్టేక్ పడింది, నెట్ సెంటర్ మిస్టేక్ చేశాడు, లేదంటే నేనే మిస్టేక్ చేశాను అని కొంతమంది ఈ విధంగా మెసేజ్ చేస్తూ ఉన్నారు. అది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? ఎందుకంటే మనకు ప్రీవియస్ వచ్చేసి మనకు ఈ రిజిస్ట్రేషన్లో మనకు ఉన్నటువంటి వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు వస్తుందా లేదా అని కొంతమంది డౌట్ అయితే ఉంది. అదేవిధంగా చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ కాడ. ఫోటో ఎంత కరెక్ట్ పెట్టినా కూడా అప్లోడ్ అవ్వడం లేదు. అది ఏ విధంగా రీసాల్వ్ చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎంత సైజ్ పెట్టాలి ఏంటి అనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఏంటంటే మనకు సర్కిల్ వైజ్గా మనకు వేకెన్సీ డీటెయిల్స్ కూడా వచ్చాయి కాబట్టి అది కూడా మీకు ఇంకొకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా, ఎడిట్ ఆప్షన్ మనం ఏమేమి ఎడిట్ చేసుకోవాలి, సెకండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఎంత సైజ్ ఉండాలి అనేది, థర్డ్ వచ్చేసి మనకు సర్కిల్ వైజ్ వేకెన్సీ. ఈ 3 డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీకైతే అప్డేట్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళింది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటికానే ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నటువంటి వాళ్ళకు మన డివైస్ లెర్నింగ్ యాప్ మీకు తక్కువ ప్రైస్కే కోర్స్ అయితే అందిస్తాం అన్నమాట. కేవలం మీకు 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఏంటంటే మీరు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ అయితే ఉంటాయి. అది ఫ్రీ అనమాట మీరు చూడడానికి. మీరు డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు ప్రజెంట్ వచ్చేసి చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ అప్లైలోన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవ్వడం లేదు. ఏం మిస్టేక్ చేస్తున్నాము, ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా అప్లోడ్ అవ్వడం లేదని చాలామంది మిస్ చేస్తున్నారు. ముందుగా ఫోటో అండ్ సిగ్నేచర్ మనకి ఏ విధంగా ఉండాలంటే, ఇక్కడ మనకు ఫోటోకి అండ్ సిగ్నేచర్కి సపరేట్గా సైజెస్ పెట్టాడు. అండ్ విడ్త్ అండ్ హైట్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారంగా ఉంటే కంపల్సరీ మనకు మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. అండ్ వాటికంటే ముందు ఎవరన్నా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. వాటితో పాటు మన మొబైల్లో తప్పులు లేకుండా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వీడియో చేసాను. ఆ 2 వీడియోలు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఫోటో వచ్చేసి మనకు ఎంత ఉండాలి ఏంటి చూసుకుంటే, ఫోటో వచ్చేసి మనకు జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 30 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ మనకు డెన్సిటీ వచ్చేసి మనకి ఎంతో 320 నుండి 400 పిక్సెల్స్ మాత్రమే ఉండాలి. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకు 4:5 అయితే ఉండాలి. విడ్త్ వచ్చేసి 4 అండ్ హైట్ వచ్చేసి మనకు 5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వైట్ అయితే ఉండాలి, లేదంటే లైట్ కలర్స్ అయితే ఉండాలన్నమాట. మరీ ఎక్కువ హైలైట్ చేసినటువంటి కలర్స్ అయితే ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉండాలంటే కనుక, మనకు వైట్ పేపర్ మీద మనకు బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ పెన్తో కానీ మనమైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. 20 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాలి. జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ అయితే ఉండాలి. అండ్ మనకు ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకు విడ్త్ 5 అండ్ హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్. అండ్ DPI వచ్చేసి మనకు 70 to 150 లోపే ఉండాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు చెప్పాను కదా, క్లియర్గా అయితే ఉంటే సరిపోతుంది. వైట్ పేపర్ మీద మనం సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ఉండాలి. అండ్ దీన్ని మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కనుక, ఇక నెక్స్ట్ మన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏదైనా వేరే కలర్ ఉందనుకోండి, దాన్ని వైట్గా ఏ విధంగా చేసుకోవాలంటే కనుక సింపుల్గా మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. image.pi7.org ఉంది కదా, ఈ వెబ్సైట్ని మీరు గూగుల్ క్రోమ్లో కానీ సెర్చ్ చేయండి. ఏ విధంగా వస్తుంది మీకు ఇక్కడ చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఏంటంటే మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీకు దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని మీ ఫోటో అనేది, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే, నేను ప్రభాస్ది అయితే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఒక ఫోటో ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇలాంటి ఫోజ్లో మీరు దిగొద్దండి, మళ్ళీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే ఉండాలనుకోవడం, బ్లూ కలర్ ఉందనుకో బ్లూ కలర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకు వైట్ అడిగాడు కాబట్టి వైట్ మీద క్లిక్ చేశారంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ అయితే చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు ముందుగా బ్యాక్గ్రౌండ్ అనేది మీరు చేంజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మన ఫోటో అనేది మనకు సైజు కరెక్ట్ సైజులో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు రీసైజ్ ఇమేజ్ కానీ లేకుంటే రీసైజ్ ఇమేజ్ పిక్సెల్స్ అయితే ఉందిగా, ఏదైనా ఈ రెండిట్లో మనం ఏదైనా క్లిక్ చేసినా ఓకే. ఇక నేను రీసైజ్ ఇమేజ్ పిక్సెల్స్ ఆన్లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఎడిట్ చేయాలో అది మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు విడ్త్ అండ్ హైట్ మనకు పిక్సెల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది అనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు పిక్సెల్స్ మనకు విడ్త్ ఎంత పెట్టాడంటే కనుక
320 పిక్సెల్స్ పెట్టడం అయితే జరిగింది విడ్త్ అనేది. హైట్ వచ్చేసి మనకి ఎంత పెట్టాడు 400 పిక్సెల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు దీనైతే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజ్ సైజ్ కూడా మనకు చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు కంప్రెస్ ఇమేజ్ టు స్పెసిఫిక్ ఏదైతే ఉందో దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ ఇమేజ్ సైజ్ కూడా మనకేందంటే 30 కేబీ నుండి మనకు 100 కేబీ లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడ 100 అయితే ఉంది కదా! మీరు 100 పెట్టకుండా మనకు 90 కేబీ అయితే మీరైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటదనమాట. తర్వాత ఇక్కడ మనకేందంటే అవుట్‌పుట్ వచ్చి మనకు జేపీజీలో కావాలన్నా లేకుంటే పీఎన్‌జీలో కావాలన్నా మనకు జేపీఈజీ గాని, జేపీజీ ఫార్మాట్‌లో గాని కావాల్సి ఉంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రీసైజ్ ఇమేజ్ ఉంది దానైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇమేజ్ అనేది మనకు రీసైజ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు డౌన్‌లోడ్ మీద మీరు క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి మీరు. చూసుకుంటే ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసినటువంటి ఇమేజ్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మనకు సైజ్ వచ్చేసి మనకు 91 కేబీ అయితే ఉంది. నెక్స్ట్ 320 పిక్సెల్స్ నుంచి 400 పిక్సెల్స్ అయితే ఉందనమాట. ఈ విధంగా మనకు అన్నీ కూడా సెట్ చేసుకొని మనం తర్వాత అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ మనకు మీకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి చూపిస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ మీరు కంపల్సరీ మీరు వైట్ అయితే పెట్టుకోండి. చేంజ్ చేసుకోండి మీరు. అదేవిధంగా మీరు సిగ్నేచర్ కూడా సేమ్ అనమాట. సిగ్నేచర్ కూడా ఇక్కడ మనకు రీసైజ్ సిగ్నేచర్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని మీరు మీ సిగ్నేచర్‌ని కూడా రీసైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు స్టేట్ వైస్‌గా మనకు వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మనకు కేటగిరీ వైస్‌గా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సర్కిల్ వైస్‌గా. ఏపీ వాళ్ళకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 1060 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 487, ఓబీసీ వాళ్ళకు 241, ఎస్సీ వాళ్ళకు 142, ఎస్టీ వాళ్ళకు 45, ఈడబ్ల్యూఎస్‌లకు 110, పీడబ్ల్యూఏ వాళ్ళకు 10. అయితే ఇక్కడ మనకు ఏ కేటగిరీ వాళ్ళకు 10, బి కేటగిరీ వాళ్ళకు 9, సి కేటగిరీ వాళ్ళకు 15, డిఈ కేటగిరీ వాళ్ళకు ఒక వేకెన్సీ. ఈ విధంగా అనమాట పీడబ్ల్యూ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణ సర్కిల్ కూడా ఓవరాల్‌గా 608 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నామన్నమాట. అయితే దీనిలో వచ్చేసి యూఆర్ వాళ్ళకు 305 వేకెన్సీస్, ఓబీసీలకు 127, ఎస్సీ వాళ్ళకు 73 మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు చూసుకోండి. ఇక మనకు మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా? ఎడిట్ ఆప్షన్‌లో మన పేరు, మన ఫాదర్ నేమ్ అవి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉందా అని చాలామంది అయితే అడుగుతా ఉన్నారు. ఇక్కడ మనకేందంటే నోటిఫికేషన్ మనకు అంటే ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోన హెల్ప్ డెస్క్ అయితే మనకు ఒక ఆప్షన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫ్ఏక్యూఎస్ అని మనకు ఒకటి ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే దీనిలోనే మనకు ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వాళ్ళ ఆప్షన్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నట్టు అండ్ ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అనే అవసరం అయితే ఉందండి. ఇక్కడ మనకు వెల్ రిజిస్ట్రేషన్ ఐ హావ్ ఎంటర్డ్ రాంగ్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. కెన్ ఐ ఎడిట్ మై డీటెయిల్స్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ నీడ్ టు ఎంటర్ నేము, ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో విచ్ ఈస్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఏంది 10th మెమో కాబట్టి 10thలో ఉన్నటువంటి విధంగానే ఉండాలి. డివిజన్ టు దిస్ ఎలిజిబుల్ టు రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే హౌఎవర్ అన్ ఆప్షన్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద పోర్టల్ టు ఎడిట్ ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. దిస్ ఎడిట్ ఆప్షన్ విల్ బి మేడ్ లైవ్ ఫర్ 2 days after the last date of application is over. Only during the period candidate will be able to edit their application. Edit will be allowed only once అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లియర్ కట్‌గా మీకు మెన్షన్ చేయడం ఏంటంటే పోస్టల్ జీడీఎస్‌కి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ మనకు 16వ తేదీ. 16వ తేదీ తర్వాత మనకు 2 days తర్వాత అంటే మనకు 18 అండ్ 19 ఈ డేట్స్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎడిట్ ఆప్షన్ మీరు ఏంటంటే మీ పేరు గాని, మీ ఫాదర్ నేమ్ గాని, మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ జెండర్ గాని ఏదైతే మిస్టేక్ అయి ఉంటదో కదా అవన్నీ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అలౌడ్ వచ్చేసి మనకు ఓన్లీ ఒక్కసారి మాత్రమే అలౌ అయితే చేస్తారు. మీరు ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్‌లో కూడా మళ్ళీ మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వరు. కాబట్టి మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ముందే కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మీరు అవి మాత్రమే ఎడిట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకొని మళ్ళీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే కొంతమందికి ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ చేసినది బ్రదర్ నెట్ సెంటరోడు ఫీమేల్ అని పెట్టాడు. నాది మేలు. దీన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఫీమేల్ అని పెట్టి అప్లై చేసుకుంటారనుకోండి, మీకు పేమెంట్ ఆప్షన్ అయితే అడగదనమాట. మీరు పేమెంట్ ఆప్షన్ అడగదు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత. ఇక నెక్స్ట్ మీరేం చేయాలి ఎడిట్ ఆప్షన్ 18వ తేదీ వస్తుంది కాబట్టి 18వ తేదీని మీరు మీ జెండర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫీమేల్ టు మేల్‌కి అయితే కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మేల్ వాళ్ళు. ఆ 100 పేమెంట్ అనేది మీరైతే చేయాల్సి ఉందన్నమాట ఎడిట్ ఆప్షన్ అయిన తర్వాత. ఎడిట్ ఆప్షన్ మనకు 19 ఉంది లాస్ట్. ఆ 19 లోపే మీరు చేంజ్ చేసుకొని అండ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఎడిట్ ఆప్షన్‌లో మనం ఏమేమి చేంజ్ చేసుకోలేము అనుకుంటే గనక ఇక్కడ ఏదైతే మనకు రాంగ్ మొబైల్ నంబర్ గాని అండ్ రాంగ్ ఈమెయిల్ ఐడీ గాని ఏదైతే ఇచ్చింటామో అవైతే మనకు ఎడిట్ ఆప్షన్‌లో అయితే ఎడిట్ అయితే అవ్వవు. అండ్ మనకు మల్టిపుల్ మొబైల్ నంబర్‌లతోటి మల్టిపుల్ అప్లికేషన్‌లు చేశామంటే గన మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతది. కాబట్టి కేర్‌ఫుల్‌గా ఒక మొబైల్ నంబర్ తోటి ఒకటి ఈమెయిల్ ఐడీ తోటి చేసుకోండి. మన పేరు, మన ఫాదర్ నేమ్, మన జెండర్ ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోండి. మీరు మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేయొద్దండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. అండ్ ఎవరైనా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడకపోతే గన ఆ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థాంక్ యూ.